దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి ప్రాముఖ్యమైన అంశములు, నీవు దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉంటున్నావు, లేదా దేవునిలో నీవు ఏ విధంగా ఉంటున్నావు అనేటువంటి సందేశం ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతుంటున్నాడు. చాలామంది జీవితంలో దేవుని బిడ్డలారా అన్నీ బాగుంటే ఒకలాగా ప్రవర్తిస్తారండి. శ్రమలు వచ్చినప్పుడు, లేదా వారి జీవితంలో అనుకున్నది నెరవేరినప్పుడు, లేదా వారి జీవితంలో ప్రేమైన వాళ్ళ కృంగదీసేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వారు ఏ విధంగా ఉంటారు? మరి చాలామంది జీవితంలో అన్నీ బాగున్నాయి అనుకోండి, అందరితో చాలా బాగుంటామండి, ఆనందంతో ఎగిరి గంతులు వేసేటువంటి వాళ్ళుగా ఉంటారు. అయితే ప్రేమైన వాళ్ళ కృంగదీసేటువంటి పరిస్థితులు వస్తాయి. శ్రమలు కావచ్చు, సమస్యలు కావచ్చు, లేదా దేవుని బిడ్డలారా ఒకవేళ అనుకున్నవి జరగకపోవచ్చు. అయితే వారి జీవితంలో దుఃఖము, వారి జీవితంలో కృంగుదల, ఆ సందేశం ద్వారా ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళినట్లయితే పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుందామా. సాంగ్స్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 2 and verse 14. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటును ఆశ్రయించు నా పావురమా. చాలండి, ఈ మొదటి భాగంలో చూసినట్లయితే ఈ వచనము 2 భాగములుగా మరి విభజించబడింది. బైబిల్లో రాయబడిన మాట, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా అనేటువంటి మాట కనిపిస్తుందండి. ఈ పరమగీతము మరి ఈ సందేశంలోనికి వెళ్ళక ముందు అసలు ఈ పరమగీతము అంటే ఏంటిది దేవుని బిడ్డలారా? బైబిల్లో చూసినట్లయితే ఈ పరమగీతము అనేటువంటిది ఇది ఒక ఉత్తరముగా చెప్తుంటున్నారు, లేదా ఇక పరమగీతము అనేటువంటిది ఒక కాన్వర్సేషన్ ఎవరి మధ్యలో జరిగింది అంటే వరుడైనటువంటి యేసుక్రీస్తుకు వధువు అయినటువంటి సంఘమునకు మధ్యలో జరిగినటువంటి ఒక ఆధ్యాత్మిక సందేశము, లేదా ఆధ్యాత్మిక సంభాషణ, లేదా బ్యూటిఫుల్ కాన్వర్సేషన్ అందమా దేవుని బిడ్డలారా. లేదా రెండవదిగా చూసినట్లయితే పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘమునకు మధ్య జరిగినటువంటి సంభాషణ, లేదా వరుడైనటువంటి లేదా ఆ యొక్క ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు షులమితిగా పిలువబడుతున్నటువంటి ఒక స్త్రీ అందామా, షులమితిగా పిలువబడుతున్నటువంటి సంఘము అనేటువంటి స్త్రీకి మధ్యలో జరిగిన ఆధ్యాత్మిక సందేశము, లేదా ఆధ్యాత్మిక సంభాషణ, లేదా ప్రేమపూరితమైనటువంటి సంభాషణ. ప్రేమైన వాళ్ళరా, ఈ పరమగీతములో ముఖ్యంగా నలుగురు కనిపిస్తారండి. ఒకరెవరనంటే వరుడైనటువంటి క్రీస్తు, రెండవదిగా వధువు అయినటువంటి సంఘము, అదే స్త్రీ అయినటువంటి షూలమితి, మూడవదిగా చూసినట్లయితే యెరూషలేము కుమార్తెలు, నాలుగవదిగా చూసినట్లయితే కాపలా కాసేటువంటి ఒక గుంపు ఉంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ పరమగీతము అనేటువంటిది ఆధ్యాత్మిక సంభాషణ. అయితే మన జీవితంలో ఆత్మీయమైన సమృద్ధి ఇచ్చేటువంటి గ్రంథమే ఈ పరమగీతం అండి. మరి ఒకసారి భాగం చదువుకుందామా. పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటును ఆశ్రయించు నా పావురమా. చాలండి, ఈ భాగంలో చూసినట్లయితే ఇక పరమగీతము రాసినటువంటి ఈ యొక్క సొలొమోను అంటున్నటువంటి మాట, ఆ యొక్క సంభాషణను మరి ఇక్కడ రచిస్తుంటున్నారండి. బైబిల్లో రాయబడిన మాట, బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటుల నాశ్రయించు నా పావురమా. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ ఈ ప్రపంచంలో మీరు చూసినట్లయితే అనేక రకములైనటువంటి పావురములు ఉంటున్నాయండి. దాదాపు 310 స్పీసీస్ ఆఫ్ డౌస్ ఉంటున్నాయి. 310 రకముల ఆ యొక్క స్పీసీస్లో నుంచి పావురములు ఉంటున్నాయి. అందులోనూ 40 రకముల పావురములు ఉంటున్నాయండి. ఈ పావురములను ఏ విధంగా కేటగరైజ్ చేస్తారంటే, నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యానికి గురయ్యాను దేవుని బిడ్డలారా. ఒక్కొక్క పావురము ఒక్కొక్కలాగా అరవడం ప్రారంభిస్తుంది. మనకైతే ఆ పావురం యొక్క స్వరము విన్నప్పుడు అన్నీ కూడా ఒకేలాగా కనిపిస్తాయండి. అయితే మీరు డీప్ స్టడీ చేసినట్లయితే ఒక్కొక్క పావురముకు ఒక్కొక్క పేరు వాళ్ళు పెట్టినట్లుగా మనం చూడగలము దేవుని బిడ్డలారా. ఒక పావురం ఒకవేళ మీరు చూసినట్లయితే మౌర్నింగ్ డవ్ అంటారండి. ఇది ఎక్కువగా ఎక్కడ కనిపిస్తుందంటే నార్త్ అమెరికా రీజియన్లో కనిపిస్తుంది. మరికొన్ని పావురములు ఉంటున్నాయి, యూరోపియన్ టర్టిల్ అంటారు దేవుని బిడ్డలారా. మీరు ఏ పావురము చూసినా దానికి ఎందుకు ఆ పేరు పెట్టడం జరిగింది అంటే, ఆ పావురం యొక్క ప్రత్యేకత ఏంటిదంటే ఒక్కొక్క పావురముకు ఒక్కొక్క స్వరము ఉంటుంది. మనకైతే వినడానికి అన్నీ కూడా ఒకేలాగా ఉంటాయండి. అయితే డీప్ స్టడీ వాళ్ళు చేసినట్లయితే ఎందుకు వాళ్ళు ఒక్కొక్క దానికి మరి ఒక్కొక్క పేరు పెట్టినట్లుగా మరి చూడగలమంటే దాని యొక్క స్వరమును బట్టి. ఈ యొక్క స్పాటెడ్ డవ్ అంటారండి, దాని మెడ చుట్టూ మీరు చూసినట్లయితే చుక్కలు ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్క రకమైనటువంటి పావురం ఉంది దేవుని బిడ్డలారా. అయితే దేవుడు అంటున్నటువంటి మాట,
లేదా వరుడైనటువంటి యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, లేదా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, అనేకమైనటువంటి పావురములు ఉన్నాయి. బట్ మై డవ్ ఈజ్ ఓన్లీ వన్. అమెరికా దేశంలో పావురం ఉండవచ్చు, భారతదేశంలో ఒక పావురం ఉండవచ్చు, లేదా ఒకవేళ యూరోప్ కంట్రీలో ఒక రకమైనటువంటి పావురములు ఉండవచ్చు. కొన్ని పావురములు అంటండి అవి కేవలము వైర్ల మీద ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయంట. ప్రియమైన వాళ్ళరా, అయితే ప్రభువు ఇక్కడ ఒక పావురమును అంటున్నాడు. అదేంటంట? నా పావురము అంటున్నాడు. ఈ పావురం ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతుందంట? బండ సందులలో ఈ పావురము ఎగురుతూ ఉందంట అండి. బండ సందులలో ఎగురు నా పావురమా, పేటు బీటులను ఆశ్రయించు నా పావురమా. ప్రియమైన వాళ్ళరా, ప్రతి పావురముకు ఒక స్థలం అంటే ఇష్టం అండి. ఒక్కొక్క పావురముకు ఒక్కొక్క స్థలం అంటే ఇష్టం. అయితే ఇక్కడ ఒక పావురం ఉంది. ఈ పావురం ఏంటో తెలుసా? రక్షింపబడినటువంటి సంఘము. దేవుని బిడ్డలారా, ఈ పావురము ఏంటిదంటే రక్షింపబడినటువంటి సంఘము. ఈరోజు మనకు సందేశం ఏంటిదంటే రక్షింపబడిన సంఘము, ఆ తర్వాత రక్షింపబడేటువంటి సంఘముకు ఉండబోయే శ్రమలు. మొదటి భాగం ఏంటిదంటే రక్షింపబడిన సంఘము ఏ విధంగా ఆనందిస్తుంది, రక్షింపబడిన సంఘమునకు తర్వాత ఉండబోయేటువంటి శ్రమలు. ఇక్కడ చూసినట్లయితే బండ సందులలో ఒక పావురం ఎగురుతూ ఉందంట అండి. ఆ పావురము మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘము. మరి ఒకసారి అదే భాగం మనం చదువుకుందామా? పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనము. అయితే 2వ భాగం మనం చదువుకుందాం. నీ స్వరము అనేటువంటి మాట. నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. చాలా ఇక్కడ చూసినట్లయితే ప్రభు అంటున్నటువంటి మాట, నీ ముఖము లేదా నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. అందుకే మనం పాట పాడుకుంటుంటామండి, నీ స్వరము మధురము. ఇక పరమగీతంలో నుంచి మనం పాట పాడుకుంటుంటాం, నీ యొక్క ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము. ప్రేమ వాళ్ళరా, ఒకరోజు నేను సింగపూర్ దేశంలో ఒక మంచి బర్డ్స్ శాంక్చురీ ఒకటి ఉందండి. ఆ బర్డ్ శాంక్చురీ వెళ్ళినట్లయితే హండ్రెడ్స్ ఆఫ్ బ్యూటిఫుల్ బర్డ్స్ మనకు కనిపిస్తాయి. దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, ఎక్కడెక్కడి నుంచో ఆ పావురములు ఉండేటువంటి లేదా ఇక బర్డ్ శాంక్చురీకి వస్తారండి. బ్యూటిఫుల్ బర్డ్ శాంక్చురీ. దేవుని బిడ్డలారా, నన్ను కూడా అక్కడ ఉండే విశ్వాసులు తీసుకెళ్లారు. నేను చూస్తూ ఉన్నాను, బ్యూటిఫుల్ బర్డ్స్ అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ దేశమునకు వచ్చే బర్డ్ శాంక్చురీ చూడడానికి ఇష్టపడుతుంటున్నారు. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ఒకవేళ అనేక రకముల పావురములు ఉంటున్నాయి. పావురము యొక్క ప్రత్యేకతనే బ్యూటీ. దేవుని బిడ్డలారా, అయితే యేసుక్రీస్తుకు ఒక పావురం ఉందంట. ఆ పావురము స్వరము మాత్రమే దేవుడు వినడానికి ఇష్టపడుతున్నాడంట అండి. ఆ పావురం యొక్క ముఖము చూడడానికే ప్రభు ఇష్టపడుతున్నాడంట. దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా ఆ సింగపూర్ దేశంలో ఉన్నటువంటి బర్డ్ శాంక్చురీకి వస్తుంటున్నారు జస్ట్ టు సీ ద డవ్స్. ఆ పావురములను వారి స్వరము వినడానికి ఆహ్లాదకరంగా ఉంటుందండి. యాక్చువల్గా నాకు బర్డ్స్ అంటే ఇష్టం లేదు దేవుని బిడ్డలారా. అయితే అక్కడ చూసిన తర్వాత నేను ఇష్టపడడం ప్రారంభించాను. అంత బ్యూటిఫుల్ డవ్స్, అంత బ్యూటిఫుల్ పిజియన్స్ ఉన్నాయండి. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, అనేకమైన పావురములు ఉండవచ్చు, అనేక రకమైనటువంటి ఒకవేళ డవ్స్ ఉండవచ్చు, బట్ మైన్ ఈజ్ ఓన్లీ వన్. నా పావురము ఒకటే. ఆ పావురం ఏంటంట? బండ సందులలో ఎగిరే పావురము, పేటు బీటులను ఆశ్రయించేటువంటి ఆ యొక్క పావురము, అదే రక్షింపబడినటువంటి సంఘము. దేవుని బిడ్డలారా, ఇంతక బండ ఎవరండి? బైబిల్లో చూసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోండి త్రాగిరి. చాలండి, భాగంలో చూసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నటువంటి మాట చక్కగా రాయబడిన మాట, తమ్మును వెంబడించిన బండ అది ఆత్మ సంబంధమైన బండ. ప్రియమైన వాళ్ళరా, ఈ బండను గురించి చూసినట్లయితే పలుమార్లు మనకు బైబిల్లో కనిపిస్తుందండి. మొట్టమొదటిసారిగా మీరు చూసినట్లయితే నిర్గమాకాండము 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు ఆ యొక్క సీను అరణ్యంలో నుంచి వాళ్ళు ప్రారంభమై బైబిల్లో చూసినట్లయితే రెఫీదీము అనేటువంటి స్థలమునకు వాళ్ళు వచ్చారు. బైబిల్లో చూసినట్లయితే వారికి దాహం వేసింది. దేవుడు అన్నటువంటి మాట, నేను హోరేబు దగ్గరికి వెళ్తాను, మోషే నీవు అక్కడికి వచ్చి నన్ను కలుసుకో, ఆ బండను నువ్వు కొట్టు, నీరు బయటికి వస్తుంది.
నిర్గమాకాండము 17:6. ఆ తర్వాత చూసినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయము 11వ వచనంలో మీరు చూసినట్లయితే వాళ్ళు మరలా సీను అనేటువంటి అరణ్యంలోనికి వస్తారు. అయితే కాదేశు అనేటువంటి స్థలంలో ఆ బండతో మరి దేవుడు మరి మాట్లాడమన్నప్పుడు మోషే బై మిస్టేక్ కొడతాడండి, మనకు తెలుసు, అది రెండవసారి. ఆ తర్వాత చూసినట్లయితే అదే బండను గురించి ప్రేమైన వాళ్ళరా కీర్తనల గ్రంథంలో రాయబడింది. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తల కార్యములలో, ప్రకటన గ్రంథంలో, యెషయా గ్రంథంలో పలుమార్లు కనిపిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రికలు కూడా ప్రియమైన వాళ్ళరా. అయితే ఇక్కడ చూసినట్లయితే పౌలు అంటున్నటువంటి మాట, తమ్మును వెంబడించిన బండ ఆత్మ సంబంధమైనటువంటి బండ. ప్రియమైన వాళ్ళరా, ఈ పావురం యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? అంటే సంఘం ఏ విధంగా ఉండాలి, రక్షింపబడిన సంఘం ఏ విధంగా ఉండాలి? ప్రియమైన వాళ్ళారా, ఈ లోకంలో చూసినట్లయితే మీరు ఏ రాయి చూసినా 3 కేటగిరీస్లోనికి వస్తుందండి. మొదటి ఏంటిదంటే ఇగ్నిషియస్. మనము చిన్నప్పుడు కూడా చదువుకుని ఉంటాం, 10th లేదా ఇంటర్మీడియట్లో మనం చదువుకుని ఉంటామండి. ఇగ్నిషియస్ రాక్, మెటమార్ఫిక్. ముఖ్యంగా ఈ మాట మనం చదివింటాం, మెటమార్ఫిక్ రాక్ అనేటువంటి మాట. లేదా ఒకవేళ సెడిమెంటరీ రాక్స్ అనేటువంటి మాట కనిపిస్తుందండి. మీకు ఒక ఫన్నీ థింగ్ తెలుసా? ఈవెన్ డైమండ్ ఈజ్ ఆల్సో ఎ స్టోన్. వజ్రము కూడా ఒక రాయి అండి. అయితే అది ఎక్కడి నుంచి ఆ రాయి దేని కిందికి వస్తుందంటే ఇగ్నిషియస్ అనేటువంటి రాక్ కిందికి ఇక వజ్రం అనేటువంటిది వస్తుంది. నాకు అనిపించింది ఈ పావురములు ప్రేమైన వాళ్ళరా మీరు చూసినట్లయితే రకరకముల రాళ్ళ దగ్గర మనకు కనిపిస్తుంటాయి మనం వెళ్తున్నప్పుడు ప్రేమైన వాళ్ళరా. అయితే చాలామంది కూడా మరి డైమండ్, వజ్రం అంటే ఇష్టపడతారు, అవునా? బంగారు అంటే ఇష్టపడతారండి. అది ఒక రాక్ అండి, ఇగ్నిషియస్ రాక్లో నుంచే ఇవన్నీ బయటికి వస్తాయి. అయితే ఈ పావురం అంట ఇగ్నిషియస్ రాక్ దగ్గర ఉండడానికి ఇష్టపడదు, సెడిమెంటరీ రాక్ దగ్గర ఉండడానికి ఇష్టపడదండి. లేదా ఖరీదైన ఒకవేళ రాయి, వజ్రము దగ్గర ఒకవేళ మైన్స్ అందామా అక్కడ ఉండడానికి ఇష్టపడదంట. ఈ పావురం యొక్క ప్రత్యేకత ఏంటిదో తెలుసా? బండ సందులలో మాత్రమే ఉంటుందంట అండి. పౌలు అంటున్నటువంటి మాట, తమను వెంబడించిన బండ ఏంటిదంట? అది ఆత్మ సంబంధమైన బండ. ఈ పావురం యొక్క ప్రత్యేకత కూడా బండ సందులలో. క్రీస్తు యేసు సాదృశ్యం ప్రియమైన వాళ్ళరా, ఆయన యొక్క గాయములలో నుంచి వచ్చేటువంటి రక్తము దగ్గర ఈ సంఘము ఉండడానికి ఇష్టపడుతుందంట, లేదా ఇక పావురం ఉండడానికి ఇష్టపడుతుందంట. అందుకే అంటున్నటువంటి మాట, బండ సందులలో ఎగురు నా పావురమా. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ అండి, ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుని బిడ్డలారా. బైబిల్లో చూసినట్లయితే పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనం ధ్యానించుకుందాం. సాంగ్స్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 2:2. బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చాలా ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు సంఘమును, రక్షింపబడిన సంఘము అండి. ఈ సంఘము ఎగరడానికి ఇష్టపడుతుందంట. అయితే ఎక్కడ? బండ సందులలో. మొదటి భాగం మనం చూసుకున్నాం. ఇప్పుడు 2వ భాగంలో చూసినట్లయితే అంటున్నమాట, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే వేరే సాదృశ్యం మనకు కనిపిస్తుందండి. మొదటిగా మనం చూసాము, ఆయన అన్నాడు నా పావురము అన్నాడు. అనేకమైన పావురములు ఉన్నాయి, బట్ మైన్ ఈజ్ ఓన్లీ వన్. అయితే ఇక్కడ చూసినట్లయితే అంటున్నటువంటి మాట, వల్లి పద్మము కనబడుచున్నట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఇక సొలొమోను సంఘమును వల్లి పద్మముతో పోల్చాడు? ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ ఈ లోకంలో మనం చూసినట్లయితే దాదాపు అనేక రకములండి, 90 స్పీసీస్ అండి, 90 రకముల లిల్లీస్ ఉంటున్నాయి, 90 రకముల పద్మములు అనేటువంటి పుష్పము మరి కనిపించడం ప్రారంభిస్తుంది. అయితే ఇన్ని రకముల లిల్లీస్లో దేవుడు ఒకటి అంటున్నాడు, అనేక మంది స్త్రీలు ఉన్నారు, అయితే నా పద్మము ఒకటే. లేదా అంటున్నటువంటి మాట, నా ప్రియురాలు ఒకటే. ఏంటండి ఈ యొక్క ప్రియురాలు యొక్క ప్రత్యేకత? లేదా ఇక సంఘం యొక్క ప్రత్యేకత ఏంటిది దేవుని బిడ్డలారా? బైబిల్ మనం చదువుకున్నాం కదా, బలురక్కసి చెట్లంట, థార్న్స్, ముళ్ళ పొదలు. ప్రేమైన వాళ్ళరా, ఎందుకు అసలు సొలొమోను దీనికి పోల్చాడు? ఇక లిల్లీతో లేదా పద్మము అనేటువంటి ఒక పుష్పముతో ఎందుకు పోల్చాడంటే, ప్రేమైన వాళ్ళ బైబిల్లో మనకు కనిపించదు, కానీ చరిత్రలో మనం చూసినట్లయితే అండి, షులమితి అనేటువంటి స్త్రీతో మరి సంఘమును ఆ యొక్క సొలొమోను పోల్చాడు. బైబిల్లో చూసినట్లయితే ఎందుకు, ఎక్కడి నుంచి తీశాడు ఇక సొలొమోను అంటే, నేను ఇంతవరకు చెప్పాను 90 రకముల స్పీసీస్ ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా మీరు చూసినట్లయితే. అయితే ఇక షూలమ్మితి ఎవరంటే ఆఫ్రికన్ లేడీ అంట అండి, ఆఫ్రికన్ లేడీ. రెండవదిగా ఎక్కడి నుంచి చూసాడంటే ఆఫ్రికా దేశంలో ఒక లిల్లీ ఉందండి, దాని పేరు ఏంటిదంటే ఆఫ్రికన్ క్వీన్ లిల్లీ అంటారు. ఏమంటారు? ఆఫ్రికన్ క్వీన్ లిల్లీ. ప్రియమైన వాళ్ళరా, అందుకే ఆ షూలమ్మితి కూడా అంటుంది కదా, నేను నల్లని దానని మీరు చులకన చూడకండి, నేను ఎండ తగిలిన దానను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ ఆఫ్రికన్ క్వీన్ లిల్లీలో నుంచే ఇక సొలొమోను షూలమ్మితి అనేటువంటి స్త్రీని కంపేర్ చేస్తూ స్త్రీకి సాదృశ్యంగా మరి చూపించినట్లుగా చరిత్ర చెప్తుందండి. అయితే బైబిల్లో చూసినట్లయితే అంటున్నటువంటి మాట బలురక్కసి చెట్లు. ప్రియమైన వాళ్ళరా, ఆ బలురక్కసి చెట్లలో ఈ వల్లి పద్మము ఉందంట. ఏంటంట? ఆ యొక్క బలురక్కసి చెట్లకు ఉండేటువంటి ముళ్ళు, ఆ యొక్క ముళ్ళ పొదలు ప్రియమైన వాళ్ళరా, అది మాటికి అది తాకుతుందంట. అయితే దాని యొక్క పరిశుద్ధత అది కోల్పోలేదు. లేదా ఈ యొక్క పద్మము దేనికి సాదృశ్యం అంటే వైట్ అండి. ఒకవేళ మీరు అనవచ్చు, బ్రదర్ దేవునికి నల్లగా ఉండేటువంటి వాళ్ళు ఇష్టం లేదా అంటే కాదండి. దేవుడు ఎప్పుడు బైరూపమును చూడాడు, హృదయమునే మనకు చూస్తాడు, మనకందరికీ కూడా తెలుసు. సో దేవుడు ఆ హృదయమును చూస్తున్నాడు దేవుని బిడ్డలారా, లేదా ఇక సంఘమును చూస్తున్నాడు. అనేక సందర్భాలలో మన జీవితంలో శ్రమలు వస్తాయి, అనేక సందర్భాలలో మన జీవితంలో హింసలు వస్తాయి. ఈ వల్లి పద్మము చూసినట్లయితే ఇది ఎక్కడో ఒక కోస్టల్ ఏరియాస్లో లేదంట అండి, రకరకముల చోట్ల పద్మము కనిపిస్తుంది. అయితే ఈ పద్మము బలురక్కసి చెట్లలో ఆ థాన్స్, ఆ ముళ్ళ పొదలు ప్రేమైన వాళ్ళరా ఎంతగా కుచ్చుకుంటూ ఉంటుందో, ఎంతగా అనీజీగా ఉంటుందో. అయితే దేవుడు అంటున్నటువంటి మాట, స్త్రీలలో నా ప్రియురాలు, ఓన్లీ వన్ బిలవర్డ్, మై బిలవర్డ్. దేవుడు అంటున్నటువంటి మాట ఎవరంట? బైబిల్లో రాయబడిన మాట, బల్లురక్కసి చెట్లలో ఉండేటువంటిదే నా ప్రియురాలు. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా పలు శ్రమలు వస్తుంటాయి, అనేకమైన సమస్యలు వస్తుంటాయి. అయితే మన జీవితంలో పరిశుద్ధత కోల్పోకూడదు. మన జీవితంలో దేవుని దృష్టిలో ప్రేమైన వాళ్ళరా ఆ యొక్క పరిశుద్ధత కోల్పోకూడదండి. ఎందుకో తెలుసా, చాలామంది దేవుని బిడ్డలు మనం చూస్తుంటాం, అన్నీ బాగుంటే ఎగిరే వాళ్ళగా ఉంటారు, శ్రమలు వచ్చినప్పుడు అలుగుతారు, శ్రమలు వచ్చినప్పుడు ముఖము మార్చుకుంటారు, శ్రమలు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా దేవునికి దూరమయ్యే విశ్వాసులు ఎంతోమంది ఉంటున్నారు. చాలామంది క్రైస్తవ్యం అనగానే కేక్ వాక్ అనుకుంటారు. ఏ దైవ సేవకుడైనా క్రైస్తవంలో అన్ని ఆశీర్వాదాలే ఉంటే వారి ప్రసంగాలు వినవద్దు అని నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా. ఎందుకో తెలుసా, శ్రమలు కూడా ఉంటాయండి, కష్టములు కూడా ఉంటాయి దేవుని బిడ్డలారా, బల్లురక్కసి చెట్లు కూడా ఉంటాయండి, ముళ్ళ పొదలు కూడా ఉంటాయి దేవుని బిడ్డలారా. అయితే మీరు అనవచ్చు, దాని వలన మాకు వచ్చే లాభం ఏంటండి? ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో చూసినట్లయితే యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. జోబ్ చాప్టర్ 23 and verse 10. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయనను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుదును. చాలండి, యోబు అంటున్నటువంటి మాట, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను. ఆయన అంటున్న మాట, శోధన అయిన తర్వాత నేను సువర్ణము వలె మారతాను. ప్రియమైన వాళ్ళరా, ఆ అధ్యాయము చదివితే యోబు పడిన బాధ ఏంటో నాకు అర్థమైందండి. యోబు ఏమన్నారో తెలుసా, బైబిల్ చూసినట్లయితే నా వ్యాధి కంటే నా యొక్క మూలుగు ఇంకా ఎక్కువగా ఉంది. యోబు అన్నటువంటి మాట అండి, మై స్ట్రోక్ ఈజ్ హెవియర్ దాన్ మై గ్రోనింగ్. నా యొక్క వ్యాధి కంటే నా మూలుగు చాలా బాగుంది, లేదా చాలా భయంకరంగా ఉంది. అంటే వ్యాధే ఎంతో భయంకరం అంటే యోబు అంటున్నాడు, ఆ వ్యాధి కంటే నా మూలుగు, నా దుఃఖము ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ హెవియర్ దాన్ మై గ్రోనింగ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు బేర్. నేను భరించలేకుండా ఉన్నాను. ఇంకా యోబు ఏమన్నాడు తెలుసా అండి, చాలా బాధాకరమైనటువంటి మాట. బైబిల్లో మీరు చూసినట్లయితే యోబు అన్నాడు, నేను ఆయనను వెతుకుతూ ఉన్నాను. ఆ శ్రమలలో యోబు దేవుని వెతికాడంట అండి. ఆ యొక్క భయంకరమైన ట్రిబులేషన్స్లో నేను ఉత్తరమునకు వెళ్ళాను, ఆయన నాకు అక్కడ కనబడలేదు. నేను దక్షిణమున వైపునకు వెళ్ళాను, ఆయన నాకు అక్కడ కనబడలేదు. యోబు నీవు ఎందుకు వెతుకుతున్నావయ్యా అంటే యోబు అన్నాడు తెలుసా, ఏమన్నాడు తెలుసా, ఈ శ్రమలు తట్టుకోవడం కంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం మేలు. అంత భయంకరమైన శ్రమలను గురించి ముందు వచనములలో యోబు మాట్లాడుతూ ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె ప్రకాశిస్తాను. ప్రియమైన వాళ్ళరా, మన జీవితంలో ఉండే శ్రమలు, మన జీవితంలో ఉండే ముళ్ళ పొదలు, మన జీవితంలో ఉండే బలురక్కసి చెట్లు
తాత్కాలికము దేవుని బిడ్డలారా. అయితే ఆ తర్వాత ఉండబోయే సువర్ణము ఏ విధంగా ఉంటుందో తెలుసా? బైబిల్లో రాయబడింది, యోబు అన్నాడు, నేను సువర్ణము వలె ప్రకాశిస్తాను. అందుకే ఒక భక్తుడు పాడిన పాట, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. సువర్ణము ఇస్ నథింగ్ బట్ గోల్డ్. దేవుడు అంత ప్రశస్తముగా, అంత మహిమకరంగా ఆయన మనల్ని మార్చడం ప్రారంభిస్తాడంట అండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం మనం చూసుకొని ముగించుకుందాం. 1 Peter 1:7. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. చాలండి, ఇంతకుముందు మనం చదువుకున్నాము, యోబు ఏమన్నాడు? నేను శోధింపబడిన మీదట సువర్ణమై మారతాను అంటే గోల్డ్. అయితే ఇక్కడ చూస్తే పేతురు అంటున్నాడు, నశించిపోవు సువర్ణము. సువర్ణము కూడా నశిస్తుందంట అండి. దెన్ వాట్ నెక్స్ట్? తర్వాత బెస్ట్ ఏంటిది దేవుని బిడ్డలారా? ఒక వ్యక్తి శోధన అయిన తర్వాత సువర్ణముగా మారతాడు. బైబిల్లో మనం చదువుకున్నాం. అయితే సువర్ణము కంటే ప్రత్యేకమైనది ఒకటి ఉందంట. అదే పేతురు అంటున్నాడు. ఏమంటున్నాడు? నశించిపోవు సువర్ణము అగ్ని వలన శుద్ధీకరించబడుతుంది కదా, లేదా శుద్ధపరచబడుతుంది కదా. క్వశ్చన్ మార్క్ అండి అక్కడ, ప్రశ్న. అయితే తర్వాత అంటున్నమాట, దానికంటే అమూల్యమైనది ఒకటి ఉందంట, దానికంటే శ్రేష్టమైనది ఒకటి ఉందంట. పేతురు అంటున్నాడు, ఏమంటున్నాడు? మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షలో నిలిచినదై. ఇంతకు ఎవరితో ఈ మాట అంటున్నారో తెలుసా అండి పేతురు? బైబిల్లో జాగ్రత్తగా చూసినట్లయితే మొదటి వచనములలో మనకు కనిపించేటువంటి మాట, పొంతులో, గలతీయలో, ఇక చూసినట్లయితే ఏషియాలో ఉండేటువంటి విశ్వాసులు, మరీ ముఖ్యంగా వాళ్ళు ఎవరంట? పేతురు అన్నాడు, ఆయన రక్తము చేత ప్రోక్షింపబడినటువంటి గుంపు. పేతురు అంటున్నటువంటి మాట, ఎవరిని గురించి ఈ మాట అంటున్నారో తెలుసా? ఎవరైతే ఆయన రక్తము ద్వారా ప్రోక్షింపబడినారో. మరి ఒక చోట అదే వచనాలలో మీరు చూస్తే కనిపిస్తుంది, ఏర్పరచబడిన వాళ్ళు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఎవరినైతే దేవుడు ఏర్పరచుకున్నాడో, ఎవరి మీద అయితే రక్త ప్రోక్షణ అనేటువంటిది జరిగిందో, వారిని గురించి పేతురు అంటున్నటువంటి మాట రాయబడింది కదా, నశించిపోవు యొక్క స్వర్ణము అగ్ని పరీక్ష వలన ఒకవేళ అది శుద్ధీకరించబడితే దానికంటే అమూల్యమైనది ఒకటి ఉందంట అండి. ఆ బంగారు కంటే అమూల్యమైనది ఏంటంట? పేతురు అంటున్నటువంటి మాట, మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షింపబడుతుంది కదా. పేతురు అంటున్నటువంటి మాట, మీకు మెప్పును ఘనతయు మహిమయు కలుగును. అంటే సువర్ణము కంటే గొప్పది ఏదైనా ఉందా అంటే, ప్రభు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కలిగేటువంటి మెప్పు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కలిగేటువంటి మహిమ, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు కలిగేటువంటి ఘనత ఆ సువర్ణము కంటే అమూల్యమైందంట అండి. అయితే శోధనలలో ఎవరు నిలబడతారో తెలుసా? పేతురు అన్నటువంటి మాట, మీ విశ్వాసము. అనేక మంది ఎందుకు పడిపోతారో తెలుసా అండి? అనేక మంది వాళ్ళ అనుకున్నది జరగకపోతే ఎందుకు కృంగిపోతారు, ఎందుకు నిరీక్షణ కోల్పోతారో తెలుసా? జస్ట్ బికాస్ దే ఆర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్. వారి జీవితంలో విశ్వాసం లేకనే అండి. అందుకే పేతురు అన్నాడు, దానికంటే అమూల్యమైనది ఒకటి ఉంది. అదేంటంట? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, వెన్ హీ కమ్స్ బ్యాక్, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనకందరికీ సువర్ణము కంటే, ఈ లోకంలో ఉండే బంగారు కంటే, యోబు అన్నాడు నేను బంగారు వలె మారుతాను. అయితే పేతురు అంటున్నాడు, ఆ సువర్ణము కంటే ప్రత్యేకమైనది మనం కోరుకోవాల్సింది ఏంటంటే తెలుసా? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను మనం మెచ్చుకోవాలి. ఆయన మనకు ప్రత్యక్షమైనప్పుడు మనకు ఘనత అనేటువంటిది ఆయన ఇవ్వడము సువర్ణము కంటే గొప్పదంట అండి. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, రక్షింపబడిన సంఘముగా ఒకవేళ బండ సందులలో ఎగిరే పావురములాగా ఆనందిస్తున్నావా? లేదా శ్రమలలో ఒకవేళ కృంగిపోయేటువంటి రీతులలో ఒకవేళ నీవు ఉంటున్నావా? ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నటువంటి మాట, నెవర్ బి డిస్కరేజ్. కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు, దుఃఖపడవద్దు. బలురక్కసి చెట్లలో ఒకవేళ ఉన్నావా? తాత్కాలికమే. బండ సందులలో ఎగిరే పావురముగా ఒకవేళ నీవు ఉంటున్నావా? దెన్ యూ విల్ బి హిస్ డవ్. అప్పుడే నీవు ఆయన యొక్క పావురం. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతుండగా తలలు వంచినట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను.
దేవానికి స్తోత్రము నాయన. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. మహిమ కలిగిన దేవానికి స్తోత్రములు ప్రభువా. ప్రభావము కలిగిన దేవానికి స్తోత్రములు తెలియజేసుకుంటున్నాం ప్రభువా. తండ్రి, నీ సేవకునిగా ప్రభువా తండ్రి ప్రతిబిలాడుతూ అడుగుతున్నానయ్యా, మా మీద మీ రక్తమును ప్రోక్షించు ప్రభువా. కలువరి సిలువలో కార్చిన రక్తము మా మీద ప్రోక్షింపబడును గాక. Lord, let thy blood be sprinkled upon everyone in the name of Jesus. Let thy blood be sprinkled upon everyone in the name of Jesus. Upon everyone, Lord. Upon everyone. Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, mighty Father. Thank you, mighty Father. Thank you, Jesus. దేవానికి స్తోత్రములు నాయన. యేసయ్యానికి స్తోత్రములు ప్రభువా. మేము చేసిన ప్రతి తప్పులు నాయన, మేము చేసిన ప్రతి పాపము నుంచి మనం విడిపించు ప్రభువా. మా కొరకు రక్తము కార్చిన దేవా తండ్రి, మమ్మల్ని క్షమించి మీరు మమ్మల్ని శుద్ధీకరించుమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇదిగో నీ ప్రియ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. గొంతులో ఉన్న ఇన్ఫెక్షన్, గొంతులో ఉన్న నొప్పి, గొంతు భాగములో ఉన్న సమస్య యేసు నామమందు బంధిస్తున్నాను నాయన. థ్యాంక్ యూ లార్డ్. డెంటల్ ప్రాబ్లం, తన పంటిలో ఉన్న సమస్య యేసు నామమందు తొలగిపోవును గాక. తండ్రి, గొంతు ఎండిపోతున్నటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు ప్రభువా, నీ బిడ్డలు, ఆ సమస్య క్లియర్ అగును గాక యేసు నామమందు నాయన. యేసు నామమందు ప్రభువా. థ్యాంక్ యూ ఫర్ యువర్ హీలింగ్ లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హీలింగ్స్ మై లార్డ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ హీలింగ్స్ మై లార్డ్. తండ్రి, నీకే స్తోత్రము నాయన. భయంకరమైన గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం యేసు క్రీస్తు నామమందు ఆ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఇప్పుడే తొలగిపోవును గాక. I command the gastritis right now in the name of Jesus. Right now in the name of Jesus. తొలగిపోవును గాక. కడుపు ఉబ్బరము సమస్య తొలగిపోవును గాక. వెన్నెముకలో ఉన్న సమస్య, స్పైన్లో ఉండే ప్రాబ్లం యేసు నామమందు, డిస్క్ ప్రాబ్లం, వంగిపోయిన ప్రతి వెన్నెముక బాగుపడును గాక. స్పైన్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. ఎవరైతే లింపింగ్ ఉందో, కుంటుతో నడుస్తున్నారో వారు బాగుపడుదురు గాక. ఎవరికైతే కంటి చూపు సమస్య ఉందో ఆ సమస్య తొలగిపోవును గాక. చెవిలో ఉండే సమస్య తొలగిపోవును గాక. ప్రతి విధమైన హెడేక్, ప్రతి విధమైన మైగ్రేన్ సమస్యలు తొలగిపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హిప్ జాయింట్ ప్రాబ్లం తొలగిపోవును గాక. నీ పెయిన్ తొలగిపోవును గాక. కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి విధమైన క్యాన్సర్, స్టమక్ లో ఉండే అల్సర్, పెప్టిక్ అల్సర్ యేసు నామమున తొలగిపోవును గాక. ప్రతి విధమైన HIV, ఎయిడ్స్, బాగు కాని రోగములు తొలగిపోవును గాక. కీళ్ళ నొప్పులు తొలగిపోవును గాక. లివర్ ప్రాబ్లమ్స్ తొలగిపోవును గాక. ప్యాంక్రియాస్ ప్రాబ్లం తొలగిపోవును గాక. చెస్ట్ లో ఉన్న పెయిన్, మజిల్ ప్రాబ్లం, టెండర్నెస్ ప్రాబ్లం యేసు నామమున తొలగిపోవును గాక. స్టమక్ పెయిన్, దేవుని బిడ్డలారా, భయంకరమైన కడుపు నొప్పితో బాధపడుతున్న దేవుని బిడ్డలు, నజరేయుడైన యేసు నామమున I rebuke that stomach pain. I command that stomach pain in the name of Jesus. Let it be disappear. ప్రతి సర్జరీ క్యాన్సల్ అయిపోవును గాక యేసు నామమున. మెడలో భాగములో ఉన్న ప్రతి నొప్పి తొలగిపోవును గాక యేసు నామమున. నజరేయుడైన యేసయ్య, ప్రతి విధమైన సమస్యల నుంచి నీ విడిపించవా ప్రభువా. ప్రతి విధమైన రోగము నుంచి నీ విడిపించవా. ప్రతి విధమైన వ్యాధి నుంచి నీ విడిపించవా ప్రభువా. స్వస్థపరచండి ప్రభువా, స్వస్థపరచండి. డయాబెటీస్ నార్మల్గా ఉంటుంది గాక. హై బీపీ, హై షుగర్ లెవెల్స్ నార్మల్గా వచ్చును గాక యేసు నామమున. నీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.